గేమ్ చేంజర్ సినిమాతో చాలా మంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే డేలా పడిపోయారు. కానీ పెద్ది సినిమా గ్లిమ్స్ ఎప్పుడైతే వచ్చిందో దానికి రెండింతల ఎనర్జీతో వీళ్ళైతే బయటకైతే వచ్చారు. నిజంగా స్లంప్ లో ఉన్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ని ఒక్కసారిగా సెవెంత్ హెవెన్ లో కూర్చోబెట్టాడు బుచ్చిబాబు గారు. అసలు నిజంగా ఏమన్నా హై ఇచ్చాడా? ఆ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక రకంగా ఆ గ్లిమ్స్ అయితే ట్రెండింగ్ లోనే ఉంది. ఈ రోజు మార్నింగ్ ఇందాక 1 అవర్ క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారనమాట. పెద్ది సినిమా గ్లిమ్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ టీం మొత్తం కలిపి అయితే రీక్రియేట్ చేసి ట్విట్టర్ లో అయితే పెట్టారు. అసలు నిజంగా ఏదో చేసామన్న పేరు కాకుండా ఆ వీడియోలో ఆ కట్స్ చూడండి, ఆ క్వాలిటీ చూడండి, వాళ్ళ డెడికేషన్ చూడండి. పెద్ది సినిమా గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారు లాస్ట్ లో ఇలా మట్టి రాసుకుంటారు కదా, ఆ షాట్ ని కూడా వీళ్ళైతే యాస్టీజ్ అయితే దింపేశారు. ఇంకా ఫేమస్ పెద్ది షాట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు యాస్టీజ్ రీక్రియేట్ చేశారు. ఇంకా లాస్ట్ లో మన అశుతోష్ శర్మ కావచ్చు, సమీర్ రిజ్వీ కావచ్చు, ఆ ఫేమస్ షాట్ అయితే రీక్రియేట్ చేసి ఎరగొట్టేశారు. ఇంకా వీడియోలో కేఎల్ రాహుల్ చెప్పిన డైలాగ్ కావచ్చు, ఇంకా అక్షర్ పటేల్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా మన స్టెప్స్ కి పెట్టిన ఫ్రేమ్ ఏదైతే ఉందో అదైతే నాకైతే బాగా నచ్చింది. ఇదేమి ఫస్ట్ టైం కాదనమాట. అసలు కరెక్ట్ పీక్ క్రికెట్ సీజన్ లో పెద్ద సినిమా షార్ట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా టోటల్ ఇండియా వైడ్ గా ఈ గ్లిమ్స్ అయితే ట్రెండింగ్ లోనే ఉంది. మాక్సిమం ప్రతి ఐపీఎల్ టీం కూడా ఈ గ్లిమ్స్ అయితే రెఫరెన్స్ గా అయితే చేసుకుని వీళ్ళైతే పోస్టులు అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కావచ్చు, అంతకుముందు పంజాబ్ కింగ్స్ కావచ్చు, లేకపోతే మన ముంబై ఇండియన్స్ వాళ్ళు కావచ్చు, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కావచ్చు, ఇలా చాలా టీమ్స్ అయితే మన పెద్ది సినిమా గ్లిమ్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేసుకున్నారు. ఇంకా మీరు చూసుకుంటే పెద్ది సినిమాకి బుక్ మై షోలో ఇప్పటికే 40K ఇంట్రెస్ట్ అయితే దాటిపోయింది. సినిమా రిలీజ్ అవడానికి దగ్గరగా 1 ఇయర్ అయితే ఉంది. ఈ లోపే 40K ఇంట్రెస్ట్ ఈ సినిమాకి వచ్చినాయి అంటే రిలీజ్ టైం కి ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే జనవరిలో గేమ్ చేంజర్ సినిమాతో వచ్చిన నిరాశని విత్ ఇన్ 3 months లో మార్చ్ లో రామ్ చరణ్ గారి పెద్ది సినిమా గ్లిమ్స్ తో మొత్తం తీసి అవతల పడేశాడు అనమాట. నిజంగా ఫ్యాన్స్ కి అయితే మామూలు హై అవ్వలేదు. మళ్ళీ మరొక 4 రోజుల్లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి మరొక హై అయితే మళ్ళీ మరొక 4 రోజుల్లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే మరొక హై అయితే రాబోతుంది. తెలుసు కదా, మేడం టుసాన్స్ లండన్ లో రామ్ చరణ్ గారిది వ్యాక్ స్టాట్యూ అయితే అన్వీల్ చేయబోతున్నారు. మరి ఎలాంటి హైస్ పెద్ది సినిమా టీం నుంచి రాబోయే రోజుల్లో చాలా అయితే రాబోతున్నాయి. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.